మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే చాలా కేసులు, పోలీస్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న చూసినట్లయితే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంబంధించినటువంటి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తున్న సమయంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను అడ్డుకోవడం జరిగింది. దీంతో రాంబాబు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు రాంబాబు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ మీద వరుస వెంబడి కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే సమయంలో పోలీసులను తోసేసిన ఘటన మీద కేసు నమోదు చేశారు. ఎలా చూస్తారు ఇలాగా? నా మీద ప్రత్యేకంగా ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డీజీపీ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. ఏ చిన్న సంఘటన జరిగినా ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు. మొన్న మీరు చూశారు కదా, అమరావతి వెళ్ళే సందర్భంలో కూడా నేను పోలీసులతో ఘర్షణ పడ్డానని ఒక కేసు రిజిస్టర్ చేశారు. అంతకుముందు కూడా నేను రాజమండ్రి జైలు నుంచి బయటకు వస్తున్న సందర్భంలో కూడా ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఇంకెన్ని కేసులు రిజిస్టర్ చేశారో నాకు తెలియదు. నిన్న కూడా కేసు రిజిస్టర్ చేశారు. నేనేం అడుగుతానంటే ఈ పోలీసుల్ని లేదా డీజీపీని, మొన్న అమరావతిలో పెద్ద రాయేసి కొట్టి ఒక వ్యక్తిని గాయపరిచారు. ఆ వ్యక్తి కూడా మీవాడే. అక్కడ కేసు రిజిస్టర్ చేయలే. ఈ చిన్న విషయానికి కేసు రిజిస్టర్ చేశారు. ఇక్కడికి వస్తే ముద్రగడ పద్మనాభం గారి అంతిమయాత్రకు సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేయాల్సింది మీ మీద. ఎందుకంటున్నానంటే, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మాకు అధికార లాంఛనాలు వద్దు అని ప్రకటించింది. వద్దని ప్రకటించిన తర్వాత మీరెందుకు చేస్తున్నారు? ఏమిటి రాజకీయ కుట్ర? వద్దని చెప్పిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారి ప్రాంగణంలోకి ప్రవేశించవచ్చా? ఇట్ ఈజ్ నాట్ ట్రెస్పాస్. వద్దని కుటుంబం తిరస్కరించింది. కుటుంబం ఎందుకు తిరస్కరించింది? ఆయన చనిపోయే ముందు ఆ కుటుంబానికి కొన్ని అంశాలు చెప్పి వెళ్ళాడు. అంశాల్లో ఇది కూడా ఒకటి. నాకు అధికార లాంఛనాలు వద్దు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అని చెప్పాడు. ఎందుకు అధికార లాంఛనాలు వద్దని చెప్పాడంటే, ఇదే ప్రాంగణంలో ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమాన్ని చేస్తున్నప్పుడు నిరాహార దీక్ష చేస్తే, ఇప్పటికి కూడా చాలా సందర్భాల్లో విజువల్స్ వస్తాయి, ఆయన్ని బలవంతంగా తీసుకువెళ్ళారు. కొడుకు కొద్దిగా అవిటిగా ఉంటాడు. ఆ కొడుకును కొట్టుకుంటూ తీసుకెళ్లారు. భార్యని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. బూతులు తిట్టారు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు బ్రతికొండంగా. ఇదే ప్రాంగణంలో ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాడు, పార్లమెంటు సభ్యుడు చేశాడు, ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాడు, పెద్ద ఉద్యమకారుడు. అతన్ని మీరు ఇన్ని చిత్రహింసలు చేసి చనిపోయిన తర్వాత అధికార లాంఛనాలు ఇవ్వాలనుకుంటే ఆయన ఆత్మశాంతించదు. ఆయన చెప్పి వెళ్ళాడు. ఎందుకు వచ్చారు మీరు? తప్పు కదా ఇది. వద్దని చెప్పిందా తెలియక వచ్చారా? పని నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఆయన వద్దు అని చెప్పినప్పుడు, ఆయన కుటుంబం వద్దు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు వచ్చారు? అంటే రాజకీయ కుట్ర, ఏదో గొప్పతనాన్ని సాధించాలనే తాపత్రయం. ఇక్కడ కూడా రాజకీయాన్ని ఉపయోగిస్తుంది మీరు. దాన్ని అడ్డుకున్నాం. ఆయన ఆత్మ శాంతించటం కోసం అడ్డుకున్నాం. ఇది తప్ప నేను అనుకోవటంలా. నా మీద 100 కేసులు పెట్టినా ఆయన ఆత్మ శాంతించాలి, ఆ యోధుడు ఆత్మ శాంతించాలని కోరుకునేటటువంటి వ్యక్తి నేను. ఆయనతో నాకు చాలా బాగా పరిచయం ఉంది. ఆయన ప్రతి ఉద్యమంలోనూ, సుమారుగా కాపులు జరిగిన ప్రతి ఉద్యమంలోనూ ఆయనతో పాటు నడిచినటువంటి వ్యక్తులం మేము. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతించటం కోసమే దాన్ని మేము నిరోధించాం. సరే, ఇంక కేసులు పెట్టుకుంటారా? చేసేదేముంది? మీరు టార్గెట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు 1, 2, 3, 4, 5 కేసులు పెట్టి, అబ్బో వీడు పెద్ద దుర్మార్గుడు, దుష్టుడు అని అదేది ఉపా చట్టాన్ని కూడా పెట్టినా నేనేం ఆశ్చర్యపోను. కక్ష సాధింపులకు పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఇది దుర్మార్గం. సార్, మీరు ఇప్పుడు రాజకీయం అంటున్నారు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్లయితే విజయవాడ సాయి కృష్ణ ఇష్యూ కూడా మీరే వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఓవరాల్గా చూస్తుంటే కాపుల్ని, అంటే వైసీపీకి దూరమైనటువంటి కాపుల్ని దగ్గర చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకోవచ్చా? వైసీపీకి దూరమైన కాపుల్ని దగ్గర చేయాలంటే మేము అనుకుంటే ఇద్దా? తెలుగుదేశమే దగ్గరికి చేస్తుంది, కూటమే దగ్గరికి చేస్తుంది. మీరు చూడండి, ఎక్కడైనా ఇప్పుడు నా మీద ఇన్ని కేసులు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈ రాష్ట్రంలో పెట్టాల్సిన అవసరం ఉందా నా మీద? ఐఎమ్ ఏ పొలిటీషియన్. నేనేమి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొనేవాడిని కాదు. ఇన్ని బస్తాలు గంజాయి అమ్ముతున్నారని ఆయనే వదిలేస్తారా? పోలీసులు కొడితే వదిలేస్తారా?
మేము ఇచ్చామండి మొన్న మొండితోక మన అరుణ్ను డైమండ్ బాబు 2 కేసులు ఇచ్చాం. తీసి పక్కన పెట్టారు. దాన్ని కలవడానికి వెళ్తే ఎస్పీ లేడు. ఆ కేసులు రిజిస్టర్ చేయండి బాబు అని. ఇన్ని కేసులు రిజిస్టర్ చేయకోకుండా అంబటి రాంబాబు వీడు మాట్లాడితే పోలీసులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నాకు పోలీసుల మీద అధికారుల మీద ఏ విధమైనటువంటి దురభిప్రాయం లేదు. అంటే మీరెవరు ఆఫ్టర్ ఆల్ తడికా? మీరు వాళ్ళు ప్రయోగిస్తే మీరు మా మీదకి వస్తున్నారు. ఎందుకు రావాలంటున్నా? ఎందుకు రావాలి? అంటే ఇటీవల పరిణామాలు చూసుకున్నట్లయితే కాపులకు సంబంధించి వైసీపీ కాపులకు సంబంధించి సమావేశాలు కూడా జరిగాయి. సో రామచంద్రాపురంలో తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరిగాయి. మీరు కూడా ఉత్తరాంధ్రలో కూడా తిరిగి వచ్చారు. అంటే ఈ పరిణామాలన్నీ చూసినట్లయితే కాపుల్ని పార్టీకి దగ్గర చేయడానికి చేస్తున్న ప్రయత్నాలుగానే కూటమి నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే కేవలం కులం పేరుతో రాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం 100 అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేయొచ్చు. మేము కాపుల్ని సమీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిలోకి తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తే అవుతుందా? అవ్వదు. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ కాపు అని నమ్మారు కాపులు. సరే ఆయన నేను కాపులు ఏం సంబంధం లేదు అంటున్నా కూడా నమ్మారు. నమ్మి కాపులకి ఏదో పూర్వం జరగనంత గొప్పగా జరుగుతుందని భావించారు. ఇవాళ ఏం జరుగుతుంది? కాపుల మీద హెరాస్మెంట్ జరుగుతుంది. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోలేకపోతున్నాడు, జనసేన పార్టీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. కానీ గ్రామాల్లో పట్టణాల్లో పదవుల దగ్గర ఏం జరుగుతుంది? మొత్తం తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటున్నారు. మొత్తం అన్నీ వాళ్ళే పెత్తనం చేస్తున్నారు. వీళ్ళు నామమాత్రంగా ఉంటున్నారు. ఇది బయట ఉన్నటువంటి వాయిస్, అది వినిపించకపోవచ్చు. మా అందరికీ తెలుసు కదా గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎలా ఉందో తెలుసు కదా. ఇవాళ కాపుల్ని చాలా హెరాస్ చేసేటటువంటి పద్ధతి, వారి ఆశల్ని నీరుగార్చేటటువంటి పద్ధతి కూటమి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి మా వైపు మొగ్గుతున్నారు. మా వైపు మొక్కే పరిస్థితి వస్తుంది. ఇవాళ నా ఇంటి మీద దాడి చేశారు. ఎవరు దాడి చేసింది? ఎవరు? అరే మా వాడి మీద దాడి చేస్తారా అని కాపులు అనుకోవటం తప్పే ఉంది. నా పార్టీ నా కాపులు అనుకున్నారు, నాకు సంఘీభావంగా వచ్చారు, వస్తారు కూడా ఇంకా భవిష్యత్తులో. అంటే కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి మీరు కాపులను ఎలాగైనా మీ వైపు తిప్పుకోవటం కోసం ఎలా చేస్తారు? దట్ ఈజ్ నాట్ అవర్ ఇంట్రెస్ట్. జరుగుతున్న సంఘటనలు, జరుగుతున్న పరిణామ క్రమాలు అలా కనిపిస్తే కనిపించనివ్వండి. ఒకటైతే వాస్తవం, కూటమి పట్ల కాపులు చాలా వ్యతిరేకంగా తయారయ్యారు. కారణం వాళ్ళ స్వయంకృతాపరాధం, మరొకటి కాదు. పవన్ కళ్యాణ్ గారు మావాడు ముఖ్యమంత్రి కావాలి అని కాపులు అనుకుంటుంటే, నేను కాపుకు సంబంధం లేదు, నేను ముఖ్యమంత్రిని కాదు అన్న తర్వాత ఎందుకుంటారు కాపులు? ఎందుకు ఉండాలి అంటున్నా. ఏదో ప్రయోజనాలు ఉన్నవాళ్ళు 4-5 కాపులు ఉంటారు, కానీ సామాన్య కాపు జనం ఎందుకు ఉండాలి ఆయన పక్కన? కరెక్టే సార్. అయితే ఇక్కడ ఒకటి జరుగుతుంది, మీరు అన్నట్లు కూటమిలో కాపులకు అన్యాయం జరుగుతుంది, జనసేన వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళేం మాట్లాడలేదు, ఆ ఇష్యూని మీరు రైజ్ చేస్తున్నారు. అంటే దాన్ని ఎలా చూడాలి? కూటమిలో కాపులు మాట్లాడలేదని మీరు అనుకోమాకండి. అక్కడక్కడ వెతికి చూడండి. జనసేన ఉన్న కాపులు బయటకు వచ్చి మాట్లాడలా. మన కొయ్యలగూడెం మురళి అని ఒక అతను జనసేన, ఇక్కడ రజని జనసేన, ఇంకా అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద నాయకులు మాట్లాడట్లా. వాళ్ళకి ఏవో ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళు కూడా మాట్లాడతారేమో రాబోయే కాలంలో. ఇప్పుడు 2 సంవత్సరాలే అయింది, పెళ్ళి 2 సంవత్సరాలే కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కొద్దిగా అయిన తర్వాత వాళ్ళే మాట్లాడతారు. అక్కడికి ఇక్కడికి ఎప్పుడో ఒక సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి చిన్న నాయకులు పెద్ద నాయకులు స్వరాన్ని వినిపిస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా ఆ స్వరం పెరుగుతుంది. వీళ్ళు చేస్తుంది అన్యాయం, అక్రమం అనేటువంటి భావన కాపు కమ్యూనిటీలో సర్వత్రా వ్యాపించింది. అది బయటపడడానికి టైం కావచ్చు, అంతే. సో ఇప్పుడు రామచంద్రాపురంలో వైసీపీ కాపు నేతలందరూ సమావేశమైనట్లు మళ్ళీ భవిష్యత్తులో ఏమన్నా ఆలోచన ఉంది? మళ్ళీ సమావేశం ఏర్పాటు అనుకున్నాం కదా, అన్ని ప్రాంతాల్లో సమావేశం కావాలని. ఆ రోజునే మన త్రిమూర్తులు గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, మేమందరం ఆ రోజునే అక్కడంతా డిమాండ్ చేశారు. ఇక్కడే కాదు, 3 ప్రాంతాల్లో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో కూడా పెట్టాలి, గుంటూరులో కూడా పెట్టాలి, విజయవాడ కానీ గుంటూరు అన్నారు. వీఆర్ ప్లానింగ్ దట్. తప్పనిసరిగా పెడతాం. మళ్ళీ ఎప్పట్లోపు ఇక్కడ గుంటూరు కావచ్చు, ఉత్తరాంధ్ర వీ కెనాట్ డిసైడ్. అదంతా ఇంకా మేము నలుగురు కూర్చున్న తర్వాత, ముఖ్యంగా ఉన్నటువంటి కాపు నేతలు కూర్చున్న తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం తన మీద కక్షగట్టి కూటమి ప్రభుత్వం వరుస వెంబటి కేసులు నమోదు చేస్తుంది. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలు వద్దని చెప్పినప్పటికీ కూడా బలవంతంగా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడానికి ప్రయత్నించిన క్రమంలోనే ముద్రగడ పద్మనాభం ఆత్మ శాంతించడం కోసమే తాను పోలీసులను అడ్డుకున్నానని చెప్పడం జరిగింది. అలాగనే ఏదైతే ప్రధానంగా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి కాపులు కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే
కాపుల్లో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. అందువల్ల కాపులే తమ వైపు వచ్చే అవకాశం అయితే ఉంది. త్వరలోనే మళ్ళీ ఈ కాపు నేతలకు సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి కాపులతో సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని అంబటి రాంబాబు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.